హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. మీరు గనుక జర్నీలో మాస్టర్స్ చదువుదాం అనుకుంటే మీ అందరికీ తెలుసు, పబ్లిక్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. ఓన్లీ సెమిస్టర్ కాంట్రిబ్యూషనే ఉంటుంది. కానీ రీసెంట్గా చేంజ్ అయిన రెగ్యులేషన్స్ ప్రకారం జర్మనీలో ఒక స్టేట్ ఉంది. దాని పేరు బాడెన్-వుర్టెంబర్గ్. ఈ స్టేట్లో కనుక మీరు చదువుదాం అనుకుంటే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్తో పాటు ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది నేను మాట్లాడేది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గురించి కాదండి, పబ్లిక్ యూనివర్సిటీస్. ఎవరైతే పబ్లిక్ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా బాడెన్-వుర్టెంబర్గ్ అనే స్టేట్లో కనుక చదివితే మాస్టర్ చేద్దామని అనుకుంటే మీరు యాజ్ ఏ నాన్ యూ స్టూడెంట్గా ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే పర్ సెమిస్టర్ 1500 యూరోలు ఉంటుంది. అంటే 1,50,000 పర్ సెమిస్టర్ కట్టాల్సి ఉంటుంది. మీరు కనుక 2 years మాస్టర్స్ చేస్తుంటే కనుక దాదాపుగా 6 లక్షల ట్యూషన్ ఫీ, దాంతో పాటు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది యూనివర్సిటీ డిఫరెంట్ ఉంటుంది. మీరు కనుక యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్లో చదువుతుంటే కనుక ఫర్ సెమిస్టర్కి 184 యూరోస్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ ది 1500 ట్యూషన్ ఫీ. సో మీరు కనుక లో బడ్జెట్లో మాస్టర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే బాడెన్-వుర్టెంబర్గ్ అనే స్టేట్ని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టేట్లో కనుక చదువుదాం అనుకుంటే ఫీ స్ట్రక్చర్ని ప్రాపర్గా చెక్ చేసి మీకు ఓకే అనుకుంటేనే ఈ స్టేట్లో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు కనుక ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటే కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ బాడెన్-వుర్టెంబర్గ్లో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్ అనేది ఫార్ మోర్ అఫోర్డబుల్. అంటే ఇక్కడ మీరు సంవత్సరానికి ఏ రకంగానైనా సరే ఫర్ సెమిస్టర్కి మీరు 1500 యూరోలు ట్యూషన్ ఫీ, అలాగే సుమారుగా 180 యూరోస్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటే వయసు వర్షాల్లో మీరు కనుక ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకుంటే దాదాపుగా ఫర్ సెమిస్టర్కి 5000 వరకు కూడా కట్టాల్సి ఉంటుంది. కాకపోతే స్టుట్గార్ట్ అనే రీజన్లో ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మీరు మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టేట్లో మీకు కనుక జాబ్ వస్తే నార్మల్గా వేరే స్టేట్తో మనం కంపేర్ చేసుకుంటే ఈ స్టేట్లో శాలరీస్ అనేవి హై ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్లో కూడా ఈ రీజన్లో శాలరీస్ హై ఉంటాయి. సో మీరు కంపేర్ చేసుకోండి. మీకు కనుక బడ్జెట్ ఇష్యూస్ ఉంటే బాడెన్-వుర్టెంబర్గ్ పక్కన ఉన్న స్టేట్స్లో మాస్టర్స్ చేసి ఈ స్టేట్లో జాబ్స్ సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, ఈ రీజను ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ. వీసా ప్రాసెసింగ్లో కానీ, రేపొద్దునే నీర్లాసం ఎలోబ్లిస్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ తెచ్చుకోవడంలో కానీ, సిటిజన్షిప్ తెచ్చుకోవడంలో కానీ ఈ స్టేట్లో ఉంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ప్లస్ కొంచెం ఈ స్టేటు ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. రేసిజం అనేది తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక నెక్స్ట్ సెమిస్టర్లో మాస్టర్స్ చదవడానికి వస్తే మీరు ఏ స్టేట్లో చదువుదాం అనుకుంటున్నారో, అలాగే ఏ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నారో కింద కామెంట్లో పిన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.